Welcome to the 5th episode of new travel series in Karthikaites, which is 5-day cruise tour in Baltic Sea. Hey guys, welcome to my channel. నేను మీ కార్తిక. ఈరోజు డే 4 ఇన్ బాల్టిక్ క్రూజ్ ట్రిప్. సో ఈరోజు మేము రిగాకు వచ్చాము. రిగా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ లాట్వియా. ఎలా ఉంటుందో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము ఇప్పుడు హార్బర్ నుంచి ఓల్డ్ టౌన్కి వెళ్తున్నాం. ఇక్కడ రిగాలో నాకు ఒక ఫ్రెండ్ ఉందన్నమాట. ఆ ఫ్రెండ్ వచ్చింది ఇక్కడికి. తన పేరు ఇవేత. హాయ్, మీట్ మై ఫ్రెండ్ ఇవేత. హాయ్. ప్రపంచంలో ఉన్న గ్రీనెస్ట్ కంట్రీస్లో లాట్వియా ఒకటి. హాఫ్ ఆఫ్ ద లాట్వియాస్ టెరిటరీ మొత్తం కూడాను ఫారెస్ట్తో కవర్ అయి ఉంది. అండ్ 1/5 ఆఫ్ ద కంట్రీ మొత్తం కూడాను ప్రొటెక్టెడ్ నేచర్ ఏరియాస్ అన్నమాట. 500 కిలోమీటర్స్ ఆఫ్ వైట్ శాండ్ బీచెస్ ఉన్నాయి తెలుసా. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు నేచర్ లవర్స్కి ఈ స్మాల్ కంట్రీ ఎంత పాపులర్ డెస్టినేషను అని. ఒక బోట్ రైడ్ కూడా ఉంటుందంట. ఫ్రీగా ఉంటే వెళ్దామని అడిగింది. లేదు, ఫ్రీగా లేము, లైక్ 3 వరకే ఉంటాం ఇక్కడ. సో 3 అవర్సే ఉంటుంది. అందుకని హార్బర్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం ఓల్డ్ టౌన్కి. దిస్ ఈస్ నేషనల్ థియేటర్ ఆఫ్ రిగా. రిగా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ లాట్వియా అనమాట. సో ఇక్కడ రిగాలో లాట్వియన్ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతారు. లాట్వియన్ తర్వాత రష్యన్స్ ఎక్కువ ఉన్నారు. సో రష్యన్ ఎక్కువ మాట్లాడతారు. ఇంగ్లీష్ కూడా చాలామందికి వచ్చు అనమాట. లాట్వియా ఫ్లాగ్ వచ్చేసి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫ్లాగ్. ప్రజెంట్ ఉన్న ఫ్లాగ్ డిజైన్ 1280 ఇయర్ నుండి యూజ్లో ఉంది. సో ఇది లాట్వియన్ పార్లమెంట్ అన్నమాట. మనం ఇప్పుడు ఓల్డ్ టౌన్లో మెయిన్ చర్చ్కి వెళ్తున్నాం. యూరోప్లో ఎక్కువ క్యాథడ్రాల్స్ ఉంటాయి. ఫేమస్ అంటే ఒక సిటీకి వస్తే ఫేమస్ ఏముంటుందంటే ఫస్ట్ ఒక క్యాథడ్రాల్ ఉంటుంది, అంటే చర్చ్ అన్నమాట. సో కంపల్సరీ చూస్తాము. అందుకే ఎవ్రీ సిటీలో మీరు బ్లాగ్స్లో ఖచ్చితంగా ఒక క్యాథడ్రాల్ చర్చ్ అనేది చూస్తున్నారు. ఇక్కడ ఒక లోకల్ రెస్టారెంట్ ఉంది. ఎక్కువ బయట చైర్స్ ఉంటాయన్నమాట ఎవ్రీ రెస్టారెంట్కి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎండ తక్కువ వస్తుంది కాబట్టి ఎండని బాగా ఇష్టపడతారు. వింటర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యూరోప్లో ఎక్కువ ఇలా బయట కూర్చొని తినడం అనేది చాలా ఇష్టపడతారు. ఇక్కడ మేయర్ ఉంటారు, అంటే సిటీ మేయర్. ఒకప్పుడు ఈ ప్లేస్ లో బార్టర్ సిస్టమ్ అనేది నడిచేది అనమాట. 1991 we were really free, everybody. Riga Technical University. Okay. Nice. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం టవర్ పైకి వెళ్తున్నాం. ఈ లిఫ్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇట్ రన్స్ ఎవ్రీ 10 minutes అన్నమాట. సో 10 నిమిషాలు ఒకసారి మాత్రమే లిఫ్ట్ జరుగుతుంది. బాగుంది కదా కాన్సెప్ట్. ఇప్పుడు మనం సెయింట్ పీటర్స్ చర్చ్లో ఉన్నాం కదా. సో టవర్కి వెళ్తున్నాము, టవర్ పైకి. అండ్ ఇక్కడ సెయింట్ పీటర్స్ చర్చ్ స్టేజెస్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఉంది. లైక్ 1968 అండ్ దెన్ 1970 అండ్ 1971లో ఇలా ఉంది, 1973లో ఇలా ఉంది.
Wow. Just wow. You see everything. Yeah. Yes, Iveta, it's superb it is. That's the yes, like House of Science. And that's where it says like this here for yeah, but my language not so It's okay, no problem. Also, yeah, diese So ఇప్పుడు మీకు Iveta explain చేస్తుంది. Central Market, yeah. Okay. For yeah, for like houses. ఓకే సో అక్కడ 4 డోమ్స్ లాగా ఉన్నాయి కదా అక్కడ Yeah, ఈ this is 4 Central సెంట్రల్ మార్కెట్ ఓకే One is that's TV tower. ఓకే Yeah. యా Big one. దట్ బిగ్ వన్ ఓకే టీవీ టవర్ And there is like TV house. They're like making all programs. ఓకే Also, అక్కడ yeah. దిస్ వన్ ఓకే And there are like bridges. Yeah, we have Yeah. in Riga 4 bridges you can pass. And this is the train bridge. ట్రైన్ బ్రిడ్జ్ ఓకే Also 4 bridges you can 4 pass. bridges, The correct. River Daugava. Name of river is Daugava. డౌగవా Daugava. ఓకే సో డౌగవా రివర్ పాస్ అవ్వకుండా 4 బ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ రిగాలో There's you see Riga. It's written. Yeah. ఓకే There's Central Station. సెంట్రల్ స్టేషన్ యా వేర్ Riga. There's like tower one. And yes up- కరెక్ట్ ఐ కెన్ సీ దట్ That's Riga. ఓకే సో ఇక్కడ కనిపించేది ఏదైతే ఉందో ఈ ప్లేస్లో అది సెంట్రల్ స్టేషన్ అనమాట ఓల్డ్ టౌన్ యా And there I see that as ఇక్కడ well. Like, కనిపించేదంతా like in ఓల్డ్ టౌన్ Tallinn, a lot Yeah. of red. కరెక్ట్ roofs, రెడ్ రూఫ్స్ but not only there. ఎస్ అక్కడ మా క్రూజ్ కనిపిస్తుంది ప్రిన్సెస్ అనస్టాషియా ఇక్కడ గోల్డెన్ డోమ్ ఉన్నది ఆర్థోడాక్స్ చర్చ్ As well, very. When you go there, it's very big. ఓకే Houses, but now like Yeah, they're so we can building and clearly building and see building. here is the old town Yeah. and there is like a new town Yeah, over like there. after the trees, there's Yeah. like there. చాలా బాగుంది ఇక్కడ టవర్ పైన ఉన్నాము అండ్ రిగా మొత్తం లైక్ ఆల్మోస్ట్ మోస్ట్ ప్లేసెస్ ఇక్కడ నుంచి చూసేయచ్చు చాలా పెద్దగా ఉంది ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇట్ ఈస్ నేషనల్ లైబ్రరీ టెక్నికల్ యూనివర్సిటీ కరెక్ట్ we were there So you can see that many places are like they're building something, yes renovating. beautiful right డౌగవా రివర్ అండ్ అక్కడ సీ బాల్టిక్ సీతో ఎండ్ అవుతుంది ఇటువైపు అండ్ ఈ రివర్ ఇలా 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 వెళ్ళిపోయి రష్యా దాకా వెళ్ళిపోతుంది ఆ బ్రిడ్జ్ చాలా బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది మొత్తం రిగా అంతా చూసేయచ్చు ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది మనం ఇప్పుడు సెయింట్ పీటర్స్ చర్చ్ లోపల ఉన్నాము ఇందాక టవర్ పైకి వెళ్ళాం కదా ఇప్పుడు లోపల అన్నమాట బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ సెయింట్ పీటర్స్ చర్చ్ అదర్ సైడ్ ఉన్నామన్నమాట ఇందాక అక్కడికి వెళ్ళాం మనం ఆ పైకి ఆ టవర్ టాప్కి వెళ్ళాం సో మొత్తం ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందో రిగా కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు మేము ఫ్రీడమ్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్తున్నాం ఓకే సింధురా నౌ టెల్ మీ we have been through 3 cities kada St. Petersburg and Tallinn and Riga till now ఏది నచ్చిందా
everything has its own speciality. Tallinn and Riga have more similarities, but St. Petersburg was totally different because Tallinn, Riga మేము ఆల్మోస్ట్ అన్ని ఓల్డ్ టౌన్ చూసాము. సెయింట్ పీటర్స్బర్గ్లో చలి మాత్రం భయంకరంగా విపరీతంగా ఉండింది. దారుణం చలి అది అసలు. Maybe we could have become a statue there అక్కడే. But everything is good. We always think Europe అంటే మెయిన్ సిటీస్ మెయిన్ మాన్యుమెంట్స్ అన్నీ చూసేస్తే అయిపోతుంది అని, బట్ దట్స్ నాట్ ద థింగ్. ఇక్కడ ఇలా ఓల్డ్ టౌన్ అవన్నీ చూస్తే కానీ దిస్ ఈస్ ద రియల్ యూరోపియన్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ యూరోపియన్ టచ్ అనమాట. యూ హ్యావ్ సో మెనీ క్యాఫెటేరియాస్, ఇక్కడ బయట కూర్చొని తినచ్చు. యూ షుడ్ టేస్ట్ ద లోకల్ క్విజీన్, యూ షుడ్ వాక్ అరౌండ్ ద ప్లేసెస్. సో ఇట్స్ గుడ్, వెరీ గుడ్. ఓల్డ్ టౌన్లో చాలా వరకు తిరిగేసాం మేము ఇప్పటిదాకా, మీకు కూడా చూపించేశాను. కాస్మెటిక్ షాప్ అన్నమాట. 1849 నుంచి ఉంది ఇది, దేర్ బ్రాండ్. లాట్వియాలో ఉండే మొత్తం పాపులేషన్లో 1/3 ఆఫ్ ద పాపులేషన్ రిగాలోనే ఉంటారు. అక్కడ ఎదురు కనిపించే బిల్డింగ్ నేషనల్ ఓపెరా, లాట్వియన్ నేషనల్ ఓపెరా. ఇక్కడ ఈ కనిపించే ట్రామ్ వచ్చేసి ఓల్డ్ ట్రామ్స్ అన్నమాట. న్యూ ట్రామ్స్ కూడా ఉన్నాయంట, కానీ ఓల్డ్ ట్రామ్స్ కూడా రన్నింగ్ ఉన్నాయి. కానీ చాలా బాగుంది కదా ఓల్డ్ ట్రామ్. యాక్చువల్గా యూరోప్లో నేను వెళ్ళిన ప్లేసెస్లో ఇంత ఓల్డ్ ట్రామ్ ఎక్కడా చూడలేదు. ఓపెరా అటువైపు చూసాం కదా, ఓపెరా ఫ్రంట్ సైడ్ అన్నమాట బిల్డింగ్. నేషనల్ ఓపెరా ఆఫ్ రీగా, లాట్వియన్. మీరు వెనకాల చూసేది ఫ్రీడమ్ మాన్యుమెంట్ ఆఫ్ లాట్వియా. ఆ స్టాట్యూ చూస్తున్నారు కదా, ఒక లేడీ 3 స్టార్స్ని పట్టుకున్నట్లు ఉంది. ఏంటంటే ఆ 3 స్టార్స్ అనేది 3 రీజన్స్ ఆఫ్ లాట్వియా. May 4th లాట్వియా ఫ్రీడమ్ డే, అంటే ఇండిపెండెన్స్ డే. సో ఆ సెలబ్రేషన్స్లో పార్ట్గానే అంతా రెడీ చేస్తున్నారనమాట, ఫ్లాగ్స్ ఇవన్నీ ఇక్కడ. Oh, it's like, oh, meet me at the Lima clock, and so everyone knows where to go. Okay. So someone meeting now. Yeah. A lot of people. చాలా Somebody. ఫేమస్ మీటింగ్ పాయింట్ అంట రిగాలో, లైమా క్లాక్. ఎవరైనా ఎక్కడైనా కలవాలనుకుంటే లైమా క్లాక్ దగ్గర కలుద్దాం అనుకుంటారంట. లాట్వియాలో చాలా రైటర్స్ ఉన్నారంట. చాలా వరకు చాలామంది రైటర్స్కి మాన్యుమెంట్స్ ఉంటాయంట. సో అక్కడ కనిపించేది కూడా ఒక రైటర్ యొక్క మాన్యుమెంట్. ఫ్రీడమ్ మాన్యుమెంట్కి చాలా దగ్గరలో ఉండే చర్చ్ ఇది. కనిపించేదంతా ఫ్రీడమ్ స్ట్రీట్ అంటారంట. లాట్వియా మొత్తంలో 1.5 million పీపుల్ ఉంటారంట పాపులేషన్. 800,000 ఇన్ రీగా. ఓకే, లోకల్ రెస్టారెంట్కి వచ్చాము లాట్వియన్ ఫుడ్ తినడానికి. ఫిష్. ఓకే, ఫుడ్ చాలా బాగుంది. మేము హార్బర్కి ట్రామ్లో వెళ్తున్నాం, లాట్వియన్ ట్రామ్స్. ఈ ప్లేస్కి ఇందాక వచ్చాం యాక్చువల్లీ.
in airplane. And yeah, those are to see. Never expected. ఇంకొక విషయం ఏంటంటే ఇవేత జస్ట్ 3 days బ్యాక్ కలిసింది. మేము మ్యూనిక్ నుంచి హెల్సింకీకి వస్తున్నప్పుడు ఫ్లైట్లో నా పక్క సీట్ అనమాట. జస్ట్ లైక్ ఈ ట్రిప్ గురించి చెప్పాను, రీగాకి వస్తున్నానని చెప్పాను. జస్ట్ అలా చెప్పగానే షీ ఆఫర్డ్ ద హెల్ప్ అండ్ చాలా బాగా అనిపించింది. తెలిసిన వాళ్ళు ఇలాంటి హెల్ప్ చెయ్యరు, బట్ ఎవరో తెలియకుండా మాతో వచ్చి మాతో పాటు కంప్లీట్ 4-5 hours స్పెండ్ చేసి చాలా బాగా అనిపించింది వేద. ఐ జస్ట్ లవ్ దిస్ డే. ఇట్ వాస్ సో మెమరబుల్ అండ్ జస్ట్ లవింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరు గనక ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. మా ఫ్రెండ్ ఇవేత చాలా బాగా చూపించింది కదా రిగాని. నాకైతే చాలా బాగా నచ్చింది. తను ఎంత బాగా మాకు చూపించిందో ఇంకా అంతే బాగా మీకు చూపించడానికి నేను ట్రై చేశాను. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ ఇంకా చాలా చూడాలనుకుంటే కింద ఒక గంట ఉంటుంది కదా, ఆ గంట కొట్టండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.